శివాజీకి సంభాజీకి ప్రేరణ మాత్రం ఒకే ఆడది, ఒకే మహిళ, అమ్మనే. ఒకరికి అమ్మ అయితే ఒకరికి నాన్నమ్మ ఆమె జిజియాబాయి. కనుక జిజియాబాయి. శివాజీగా ఎదిగాడు అంటే జిజియా వాళ్ళ తల్లి జిజియా అన్నట్టు. తర్వాత శంభాజీగా ఎదిగాడు అంటే వాళ్ళ నాన్నమ్మ జిజియాని. అందుకే తల్లి ఒడిలో మ్యాన్ మేకింగ్ జరుగుతుంది రాజుగారు. వ్యక్తి నిర్మాణం ఎక్కడ జరుగుతుంది అంటే బడిలో కాదు జరిగేది, తల్లి ఒడిలో జరుగుతుంది. దానికి ఉదాహరణ వీళ్ళిద్దరు అన్నట్టు, శివాజీ శంభాజీలే ఉదాహరణ. కనుక జిజియా ఒడి ఎంత బలమైందో మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఆమె చాలా చిన్న చైల్డ్ గా ఉన్నప్పుడే కిటికీలో నుంచి తమ ఇంటికి దగ్గరగా శివాలయం ధ్వంసం చేస్తుంటారు తురుష్కులు. చేస్తుంటే వాళ్ళ నాన్నని అడిగింది, నాన్న ఇది అక్కడ వాళ్ళు ధ్వంసం చేస్తున్న నాన్న, శివాలయాన్ని మీరు కాపాడండి అంటే, ఇప్పుడు మన రాజ్యమే మొఘలుల ఆధీనంలో ఉంది, మనం ఏం చేయలేమో అని చెప్తాడు. పెద్దయ్యాక వయసు వచ్చాక పెళ్లి అయ్యాక మళ్ళా ఒక సంఘటన ఇలాంటిదే జరుగుతుంది. అప్పుడు భర్త చెప్పింది అంటే ఇది ఖిల్జీల ఆధీనంలో ఉన్నాం మనము, కనుక మనం ఏం చేయలేము. అప్పటి నుంచి కూడా ఆమె ఈ ధర్మరక్షణ చేయలేకపోతే, ఈ మన దేవాలయాలకు ఏ దిక్కు లేకపోతే అప్పుడు ఈ దేవాలయాల విధ్వంసం అనేది కామన్. కనుక ఇది ఆమెను కలిచివేసింది. ధర్మ పరిరక్షణ అనేది ఆమె సబ్జెక్ట్ గా మారిపోయింది. ఆమెను బాధ కలిగించింది. ఆమెను ఒక్కసారి ఈ దేశంలో దేవాలయానికి రక్షణ లేదు, ధర్మానికి రక్షణ లేదు, స్త్రీలకు రక్షణ లేదు అనేది ఆమెను వేధిస్తున్న సమస్య. ఆమెకు వయసు వచ్చాక ఈ ఇద్దరు, తన తండ్రి తన భర్త చేయలేని పనిని ఆమె ఎవరి ద్వారా సాధించుకున్నది? కొడుకు ద్వారా సాధించుకున్నది, శివాజీ ద్వారా సాధించుకున్నది. తర్వాత దాన్ని కంటిన్యూ చేయడానికి మనవడికి ఉగ్గుపాలతో విద్య నేర్పించింది. అందుకే అద్భుతమైన చరిత్ర మనం చదవాలి అంటే జిజియాబాయి గురించి చదవాలి, జిజియా గురించి తెలుసుకోవాలి. అటువంటి తల్లులు ఈ దేశంలో గనక తయారైతే, ఎందుకంటే షాహాజీ భోంస్లే ఆమె భర్త షాహాజీ భోంస్లే కూడా అంత గొప్ప ఇదేం కాదు. ఆదిల్ షా రాజ్యంలో ఆయన నౌకరీగా ఉంటాడు, బెంగళూరు వెళ్ళిపోతాడు. ఒకసారి ఆదిల్ షా ఆదేశిస్తే పెద్ద కొడుకుని తీసుకొని ఆయన బెంగళూరు వెళ్ళిపోతాడు. కనుక చిన్న కొడుకు శివాజీ మాత్రం ఎవరి దగ్గర ఉన్నాడు అంటే జిజియాబాయితో పెరిగాడు. అందుకే ఆయనకు అక్కడనే ఒక 16 ఏళ్ల వయసులోనే మనము సింహగఢ్ స్టోరీ చదువుతాం అన్నట్టు. ఈయన చరిత్రలో అది డీటెయిల్స్ వెళ్ళకపోయినా, సింహగఢ్ దూరంగా కొండ పైన జెండా, సింహగఢ్ పైన ముస్లింల జెండా ఎగురుతుంటే కొడుకును పిలిచి అడుగుతుంది, అది నాకు కావాలని అడుగుతుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది. వీళ్ళంతా కూడా శివనరే అనేటువంటి చిన్న సామ్రాజ్యం, ఆదిల్ షాలు ఇచ్చినటువంటి చిన్న సామ్రాజ్యానికి ఈయన చేతిలో ఉంటుంది, వీళ్ళ నాన్న చేతిలో. షహాజీ భోంస్లే నాయకత్వంలో ఉంటది. ఆయన ఆదిల్ షా ఆదేశించడానికి భార్య చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. అదొక చిన్న సామ్రాజ్యం, దాంట్లో శివాజీ పెరుగుతాడు. కానీ తల్లి అడిగిన మాటకు మొదటి దాడి అక్కడ చేస్తాడు. 16 ఏళ్ల వయసులోనే దాడి చేస్తాడు, విజయం సాధిస్తాడు.